బ్లాగ్ వచ్చేసి నేను డిసెంబర్ 1 రోజున మేము చెన్నై టు సూళ్ళూరుపేట వెళ్తున్నాం అనమాట. ఎందుకు అని అంటే మా వారి ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఇన్వైట్ చేశారు, దానికోసమని వెళ్ళాము. సో బర్త్డే బ్లాగ్ అయితే నాకు కుదరలేదనమాట షూట్ చేయటం. సో వెళ్తూ ఉంటుంటే ట్రైన్లోని నాకు వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. సో అందుకని షూట్ చేశాను అనమాట. సో ఈ మధ్య వర్షాల వల్ల ఎక్కడ చూసినా సరే వాటర్తో నిండిపోయి ఉందన్నమాట. సో మేము ట్రైన్లో వెళ్తూ ఉంటుంటే ఇలా అనిపించింది. సో షూట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి షూట్ చేశాను అనమాట. సో చూడండి, అదివరకు మేము చెన్నై టు హైదరాబాద్ వెళ్తే ఇంత ఘనంగా వాటర్ అయితే ఉండలేదన్నమాట. సో ఈసారి మేము వెళ్తూ ఉంటుంటే అయితే ఎక్కడ చూసినా వాటర్తోని నిండిపోయి ఉంది. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మేము ఒక 2 అవర్స్ అనమాట చెన్నై టు సూళ్ళూరుపేట. సో అక్కడ బర్త్డే చూసేసుకొని నెక్స్ట్ డే రోజు సూళ్ళూరుపేటలో ఫేమస్ అయిన చెంగాలమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆ రోజు 11కి అలా వెళ్ళి దర్శనం చేసేసుకొని మొత్తం కూడా నాకు వీలైనంత వరకు అయితే కొంచెం షూట్ చేశాను అనమాట. మొత్తం అయితే నాకు షూట్ చేయడం కుదరలేదు. సో లోపలికి మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకని కొంచెం అలా షూట్ చేశాను అనమాట. సో దర్శనం చేసేసుకొని వెంటనే ఒక 10 మినిట్స్ అలా స్టే చేసేసి వచ్చేసామన్నమాట, కొబ్బరికాయ కొట్టేసుకొని. సో చూస్తూ ఉండండి, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడాను. మనం ఏం కోరుకున్నా సరే మనకి నెరవేరుతాయంట. సో ఇంతవరకు అయితే షూట్ చేశాను. సో ఎవరికైనా వీలుంటే వెళ్ళండి టెంపుల్కి. సో చూడండి, ఇదంతా బయట వ్యూ అనమాట. సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ కూడా మేము తీసుకున్నాము, అవి కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో బయటంతా కూడా ఇలా ఉంటుంది టెంపుల్ మొత్తం కూడా. సో మొత్తం తిరిగి చూపిద్దాం అనుకున్నాను, నాకైతే అసలు కుదరలేదు. సో ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మొత్తం షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదనమాట టెంపుల్, శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట. సో టెంపుల్ నుంచి ఆ రోజు మళ్ళీ మేము ఇక్కడ సూళ్ళూరుపేటలోనే పులికాట్ సరస్సు అనమాట. చాలా పెద్ద సరస్సు, నేను ఫస్ట్ టైం అనమాట నేను చూడటం. ఇక్కడ వచ్చేసి 300 రకాల పక్షులు వచ్చి ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకి చాలా రకాలంటే చాలా రకాలుగా కనిపిస్తాయంట. సో మేము వెళ్ళేసరికల్లా పక్షులు అయితే ఏం లేవు అనమాట. చాలా వరకు బోర్డులు కూడా పెట్టేసి ఉన్నారు, రకరకాల పక్షులు ఇక్కడికి వస్తాయనేసి. సో మనకి బయట దేశాల నుంచి కూడా ఉన్న రకరకాల పక్షులు కూడా వచ్చి ఇక్కడ ఉంటాయి. సో మేము వెళ్ళేసరికి అయితే లేవు. సో ఉంటాయంట, జస్ట్ ఒక 3 months వరకే ఉంటాయంట, మరి తర్వాత ఉండవు. సో మేము వెళ్ళేసరికి అయితే ఏం లేవు అనమాట. సో ఆ పక్షులు వచ్చేసి ఎండాకాలం మాత్రమే వస్తాయి అన్నమాట. సో మళ్ళీ అక్కడ చలికాలం ఉన్నప్పుడు ఇటు వస్తాయి, ఇక్కడ ఎండాకాలం ఉన్నప్పుడు వస్తాయి అన్నమాట. ఇక్కడ చలికాలం ఉన్నప్పుడు అక్కడ ఎండాకాలం ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో కొన్ని అయితే కనిపించాయి పక్షులు నాకు. సో జూమ్ చేసి తీద్దామంటే కుదరలేదన్నమాట. సో చూడండి, సో ఈసారి ఎప్పుడైనా నాకు కుదిరితే ఎండాకాలంలోని చూపిస్తాను అనమాట. చాలా పక్షులు వస్తాయని చెప్పారనమాట. సో దానికోసమే వెళ్ళాము మేము. సో చూస్తూ ఉండండి. సో దీంట్లో వచ్చేసి కొన్ని పడవలు కూడా ఉన్నాయి అన్నమాట, చేపలు పట్టడానికి వెళ్ళారు. సో అవి కూడా ఉన్నాయి అన్నమాట. అవి అయితే కనిపించలేదు, కొంచెం దూరంలో ఉన్నాయి అన్నమాట. వెళ్ళిపోయా అనమాట. సో చూడండి, ఇదే అనమాట శ్రీహరికోట. కొత్త రాకెట్స్ కూడా ఇక్కడే రెడీ చేస్తారు. సో లోపలికైతే నాటాలోడ్ అన్నారు. ఒక 5 gates వరకు ఉంటాయంట. సో ఫస్ట్ గేట్ వరకే ఓపెన్ ఉంది, మళ్ళీ తర్వాత అయితే ఓపెన్లో లేవు. సో ఇదనమాట, ఇక్కడ ఇలా ఉంటుంది. సో చూడండి, వ్యూ అయితే చాలా బాగా, అక్కడ చాలా నీట్గా అన్నీ కూడా చాలా బాగా రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మొత్తం వాటర్ ఫాల్ లాగా ఉంది, కొంచెం చిన్నగా. ఇక్కడైతే చాలా బాగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు.
సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అనమాట. సో ఇద్దరం కలిసి వెళ్ళాము. సో వెళ్ళి ఆడ కొంచెం ఫొటోస్ అనేది దిగామన్నమాట. సో చూడండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మాతో పాటు వచ్చిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చిన్న బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. వాటర్ కనిపిస్తే అక్కడే ఉండిపోయాడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ప్రత్యేకంగా అయితే పిల్లలకి ఏం లేదు, జస్ట్ కొంచెం వాటర్ ఫాల్ లాగా ఉందనేసి పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. కొంచెం సేపే జస్ట్ ఒక 15 మినిట్స్ స్టే చేసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము మేము. చాలా నీట్గా చాలా బాగుంది వ్యూ అయితే. వర్షం పడేలాగా ఉంది కదా, సో అందుకని కూడా చాలా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ కూడా పెద్ద మాకు వచ్చే బండ్లు ఏమీ కనిపించలేదు. చాలా అంటే చాలా బాగుంది. అన్ని చెట్లు గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది అనమాట వ్యూ అయితే. సో చూడండి ఈ బాబుని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అనమాట సిగ్గుపడి. సో వాటర్ ఫాల్ దగ్గర ఆడుకోవాలనేసి చూడండి ఎలా వెళ్తున్నాడో. మేము బర్త్డే అన్నాం కదా, సో ఈ బాబు బర్త్డే కాదనమాట. సో వేరే బాబుది. సో ఇంకొక ఫ్రెండ్ ఉన్నారనమాట, తన బాబు ఫస్ట్ బర్త్డే అనమాట. ఈ బాబుకి 1.5 years. సో అక్కడ గెస్ట్లు ఉన్నారనేసి వాటిలోని వాళ్ళైతే రాలేదు. సో ఈ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మాత్రమే వచ్చాము అన్నమాట. సో మాకు అంతగా తెలియదు అనేసి ఈ అన్నయ్య వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ బాగుంటుంది అనేసి. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వచ్చేసి రౌండ్ అంతా చూపిస్తున్నాం అనమాట. సో ఎలా ఉంటుంది అనేసి మొత్తం రౌండ్ చేసి అక్కడి నుంచి అటు రిటర్న్ అనమాట. సో చూడండి ఇది వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఫస్ట్ గేట్ అనమాట. సో మిగతా గేట్లన్నీ క్లోజ్ అనమాట. సో నాట్ అలౌడ్ అన్నారు. సో మొత్తం అయితే మామూలుగా చూపిస్తున్నాను అనమాట మీకైతే. ఇది ఒక గేట్. సో చూడండి రౌండ్గా అందరు కూడా అక్కడ మొత్తం పనిచేస్తున్నారు అనమాట. మొత్తం గార్డెనింగ్ లాగా చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఒక రౌండ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో చూడండి మొత్తం కూడా రోడ్ అంతా కూడా చాలా అంటే చాలా ఖాళీ ఉంది. సో ఇప్పుడు అంత సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఎక్కువ ఎవరేం లేరు. సో సిచ్యువేషన్ బాగుంటే ఎక్కువ మంది ఉంటారేమో. సో ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్తున్నాం అనమాట. రిటర్న్లోని పులికాట్ సరస్సు దగ్గర ఒక వ్యూ పాయింట్ దగ్గర కొంచెం ఒక 10 minutes స్టే చేసేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. సో అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితోని క్లోజ్ అవుతుంది. సో ఇదనమాట వ్యూ పాయింట్ దగ్గర ఒక 10 minutes స్టే చేసేసి ఫొటోస్ ఏమైనా ఉంటే ఫొటోస్ తీసేసుకొని సో ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో చూడండి ఎంత పెద్ద సరస్సు. ఇది హైట్లో ఉంది కాబట్టి సో హైట్ నుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద సరస్సు. సో ఇంతేనండి వ్లాగ్ అయితే ఇంతటితోని క్లోజ్ చేసేస్తున్నాను. సో చూస్తూ ఉండండి లాస్ట్ వరకు కూడా. సో అక్కడి నుంచి ఫొటోస్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో అంతే.